K+ News Network presents. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి. మహానీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే సకల హక్కులు కల్పించబడుతున్నాయని, ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే అధికారంలోకి వచ్చి అదే రాజ్యాంగాన్ని తూట్లు పొడ్చాలని, మంట కలపాలని, రాజ్యాంగాన్ని మార్పు చేయాలని, మనువాదాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్న ప్రస్తుత రోజులలో 75వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ నందు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఆర్సీపీ నగర కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కలెక్టరేట్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సరిగ్గా 75 సంవత్సరాల క్రితం ఇదే రోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగిందని, అందులో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ తర్వాత సవరణ పేరుతో 12గా మార్చారు. ఈ రోజు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రతి చట్టాలు, హక్కులు, బాధ్యతలు ఈ 395 ఆర్టికల్స్లోనే ఇమిడి ఉన్నాయని, ప్రతిదీ కోర్టులు, చట్టాలు, శాసనసభలు ఏర్పడ్డాయని, దేశంలోని ప్రతి పౌరునికి ఎంతో కొంత న్యాయం జరిగిందన్న, హక్కు ఏర్పడిందన్న దానికి భారత రాజ్యాంగం కల్పించిన హక్కే అన్నారు. సాధారణ కుటుంబంలోని టీ అమ్ముకునేవారు ఈ రోజు దేశాన్ని పరిపాలించే స్థాయికి ఎదిగారన్న, ఒక గిరిజన మహిళ భారత రాష్ట్రపతిగా ఉందన్న, ప్రజలకు తమ ఓటు హక్కు వారు పొందుతున్నారన్న, సామాన్యమైన వారు ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్లోకి, అసెంబ్లీలోకి వెళ్ళగలుగుతున్నారంటే దానికి రాజ్యాంగమే కారణమని, అలాంటి రాజ్యాంగాన్ని సమాధి చేయాలని ఆలోచిస్తున్న దుర్మార్గ వ్యవస్థ ఈ రోజు ఉందని, దాని నుండి మన రాజ్యాంగాన్ని, మన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు. కార్యక్రమంలో ఆర్సీపీ నగర కార్యదర్శి మక్బుల్ బాషా, కార్యదర్శి వర్గ సభ్యులు మడగలం ప్రసాద్, చాపల సుబ్బరాయుడు, లక్ష్మీదేవి, తస్లీం, రమేష్, విజయ్, గంగన్న, అజయ్ కుమార్, దళిత గిరిజన హక్కుల పోరాట సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటేష్, రైతు నాయకులు ప్రతాప్ రెడ్డి, ఆప్కి ఆవాజ్ జిల్లా కమిటీ సభ్యులు షాజహాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ సమాజానికి ప్రతీక అని చెప్పడం కోసం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రాజ్యాంగ హక్కుల దినోత్సవం నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ఒక ఎస్టీ మహిళ రాష్ట్రపతి అయిందన్నా, ఒక బీసీ టీ అమ్ముకునే వాళ్ళు ప్రధానమంత్రి అయినారన్నా, లేదు సామాన్యులకి ఓటు హక్కు కలిగిందన్నా, లేదు సామాన్యమైనటువంటి పేదలు, దళితులు, అట్టడుగు వర్గాల ప్రజలు కూడా శాసనసభలకు లేకపోతే ఇతరత్ర ప్రజాప్రతినిధులుగా ఎన్ని కాబడుతున్నారన్నా దానికి రాజ్యాంగం కల్పించిన హక్కులే కారణం. అట్లాంటి రాజ్యాంగానికి తూట్లు పడితే దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఈరోజు ఉంది. దీని నుంచి మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మన హక్కుల్ని నిలబెట్టుకోవాలి. మన ఏదైతే అంబేద్కర్ ఆ రోజు మన కోసం రాసిచ్చి వినడం, దాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలు మనకి క్షమించమని చెప్పదలుచుకుంటున్నాం. తప్పకుండా ఎవరైతే ప్రజాస్వామికవాదులు ఉన్నారో, ఎవరైతే అభ్యుదయవాదులు ఉన్నారో, ఎవరైతే లౌకిక వాదులు ఉన్నారో అందరూ కలిసి రాజ్యాంగ పరిరక్షణకు పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.